హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఏమంటారంటే నాది ఖురాను, నాది బైబిల్, నాది భగవద్గీత అని చెప్తా ఉంటారు. అంటే రకరకాల మతాలు ఉన్నాయి కదా, రకరకాల మతాలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఒక గ్రంథం ప్రకారం ఒక దేవుడు, ఒక గ్రంథం ప్రకారం ఒక దేవుడు, అంతే కదా. ఒక అతను ఏమంటాడంటే మీరు రాసుకున్నారు కాబట్టి మీరు రాసుకున్నారు కాబట్టి మీ దేవుడి పేరు ఉంటుంది. ఎవరు రాసుకుంటే ఇప్పుడు ఖురాన్ రాసే వాళ్ళు శ్రీరాముడి పేరు అయితే రాయరు కదా, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి పేరు రాస్తారు. బైబిల్లో కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన మనుషుల పేర్లు రాస్తారు, కానీ వేరే వాళ్ళకి సంబంధించిన పేర్లు రాయరు. సో ఇదంతా చరిత్ర, కానీ దీంట్లో ఎవరు దేవుళ్ళు లేరు. ఒకే ఒక దేవుడు, సూర్యుడు మాత్రమే. సూర్యుడే ప్రత్యక్ష దైవం. ఈ ప్రపంచానికి ప్రత్యక్ష దైవం సూర్యుడే. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు పెట్రోల్ వచ్చింది, హైడ్రోజన్ వచ్చింది, చాలా చాలా పవర్స్ వచ్చినాయి, సేవింగ్ పవర్స్ వచ్చినాయి. లాస్ట్కి ఇప్పుడు అందరు కూడా సూర్యుడు అంటే సోలార్ పవరే ఫైనల్. చూడండి, సోలార్ పవరే ఫైనల్ అయిపోతుంది ఎట్ లాస్ట్. సో సూర్యశక్తిని కూడా ఖచ్చితంగా అందరికీ తెలియబోతుంది అతి త్వరలో. థ్యాంక్ యూ వెరీ మచ్.